ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్ కోఠీలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 2 ఏళ్లుగా ప్రభుత్వ వైద్యుల సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమయానికి వేతనాలు రాక ప్రభుత్వ వైద్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యులకు పదోన్నతులు చేపట్టాలని కోరారు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో టీవీవీపీ డిఎస్హెచ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీవీపీ చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. డిఎంఈ డిహెచ్ కొద్దిగా మెరుగు. ఆ జీడిఎంఓలని కొంతమందిని అపాయింట్ చేసిండ్రు. వాళ్ళనైతే మా కింద బాండెడ్ లేబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు స్పెషలిస్ట్ కన్వర్ట్ చేయబట్టే ఎన్నిసార్లు అడుగుతారంటే అసోసియేషన్ మాత్రం మాకు వేరే పని ఉండదా, అడిగితే మేము ఫైల్ పంపించమంటారు, వదిలేస్తారు. హెచ్ఓడి తలుచుకుంటే 2 రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్యను కూడా పెండింగ్ పెడుతున్నారు. ఖచ్చితంగా వైద్య విధాన పరిషత్తును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ బిల్లు పెట్టండి, మేము ఇక్కడే వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇది పూర్తి చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద మాకు నమ్మకం పెరుగుతుంది. మేము కూడా నమ్మకంగా పనిచేస్తాము. చేయకపోతే మేము నెక్స్ట్ జరగబోయే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చేయాలని నిర్ణయించుకొని ప్రకటిస్తాము.